ప్రియమైన దేవుని పిల్లలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నానమ్మా. మరి క్రీస్తు పుట్టుక అనేది ఎలా జరిగిందన్నది మనందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా దాని గురించినటువంటి విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. అయితే యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు అని అంటే మనందరికీ తెలుసు, పశువుల పాకలో అని అంటూ ఉంటారు. అయితే ఆయన ముందే పుట్టాడు. పుట్టిన తర్వాత మరియమ్మ, యోసేపు గారు అక్కడ సత్రంలో స్థలం లేకపోవడం వల్ల ఒక పశువుల పాకలోనే తీసుకుని వెళ్ళి అక్కడ తొట్టెలో పొరండబెట్టారు అన్న సంగతి కూడా మనకి తెలుసు. అంత మాత్రాన ఆయన సాధారణమైన వ్యక్తి అని అనుకోవడం పొరపాటు. కారణం ఏంటంటే ఆయన దావీదు కుమారుడుగా పుట్టాడు. ఆయన అంటే దావీదు వంశంలో నుండి పుట్టాడు. దావీదు ఎవరు? మహారాజు. అది మత్తయి సువార్తలో మనం ఒకసారి చూస్తే 1వ అధ్యాయం 1వ వచనం, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ఉంటుంది. అంటే యేసుక్రీస్తు ఏ వంశం నుంచి వచ్చాడు అని అంటే రాజవంశంలో నుంచి వచ్చాడు. రాజవంశంలో నుంచి వచ్చాడు కాబట్టి రాజు. ఆయన ఎవ్వరూ కూడా చిన్న చూపుగా చూడకూడదు, బోధించకూడదు. ఏదో చాలా తగ్గించుకున్నాడు, చాలా తగ్గించుకోవడం అంటే అది కేవలం ఒక రాజు అయి ఉండి కూడా ఒక దీన స్థితిలో ఉన్న ఆ ప్రాంతంలో అక్కడ పరుండబెట్టబడ్డాడు. అంటే ఏమీ లేని మనుషులు ఏ విధంగా ఉండాలని తెలియపరచడానికే తప్ప ఆయన ఎట్టి పరిస్థితుల్లో తక్కువ వ్యక్తిగా చూడబడ్డానికైతే కాదు. ఆయన గొప్ప వంశంలో పుట్టినటువంటి వాడు, రాజుగా పుట్టాడు ఆయన. అయితే మరి ఎందుకు వచ్చాడు భూమి మీదకు, దేనికి వచ్చాడు అని అంటే మనందరికీ తెలుసు, ఎప్పటి నుంచో వింటున్నాం. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని, లోకంలో ఉన్న మనుషుల పాపాలన్నిటినీ కూడా తొలగించడానికి వచ్చాడని ఇవన్నీ వింటున్నాం. అది ఒక పక్కనైతే, యాక్చువల్గా చెప్పాలి అంటే ఆయన ఎందుకు వచ్చాడు అని అంటే ఈ లోకం అంతా కూడా చీకటిలో ఉంది. దాన్నే పాపం అనొచ్చు. లేదా అసలైన విషయం ఏంటంటే చీకటికి అసలైనటువంటి నిర్వచనం ఇవ్వాలి అంటే అజ్ఞానం అని చెప్పచ్చు. లోకమంతా కూడా భయంకరమైన అజ్ఞానంలో పడి ఉన్నది కనుక అజ్ఞాన అంధకారంలో ఉన్న ఈ మానవాళిని, మనుషులనందరినీ కూడా రక్షించాలి. అంటే రక్షించడం అంటే అర్థం ఏంటంటే అజ్ఞానంలో ఉన్నవాడిని జ్ఞానంలోనికి నడిపించడమే రక్షించడం. కాబట్టి అజ్ఞానంలో ఉన్నవాడిని జ్ఞానంలోనికి నడిపించాలని యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావడం జరిగింది. ఒక అవతార పురుషుడిగా, ఒక లోకరక్షకుడిగా, అంటే అజ్ఞానంలో ఉన్న లేదా చీకటిలో ఉన్న వారిని జ్ఞానంలోనికి నడిపించే ఒక రక్షకుడుగా ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఎందుకనంటే ఇశ్రాయేలీయుల గురించి మనం మాట్లాడితే ఇశ్రాయేల్ ప్రజలకి ధర్మశాస్త్రం అనేది ఉంది. ఆ ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 10 ఆజ్ఞల్ని కూడా ఎవ్వరూ కూడా పాటించలేరు. అయితే ఆ 10 ఆజ్ఞల్ని పాటించగల శక్తిమంతుడు యేసుక్రీస్తు ప్రభు. శరీరధారిగా ఉన్నా కానీ పాటించగల శక్తిమంతుడు ఆయన. అయితే చాలామంది ఎవ్వరూ కూడా పాటించలేదు. వాటితో పాటు ఇంకా వారి ధర్మశాస్త్రంలో ఏంటున్నాయంటే కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి వింటే. ఏంటనంటే కంటికి కన్నుని, పంటికి పొల్లని, అలాంటి మాటలు చెప్పారు. అంటే ఏంటి, ఎవరైనా ఒక ఇద్దరు సోదరులు కానీ లేకపోతే ఆ ఇశ్రాయేలీల్లో వారి మధ్య ఉన్నటువంటి ఆ సోదరులే ఎవరైనా ఒక వ్యక్తికి గాయం చేస్తే, అంటే ఒకవేళ కన్నుకు గాయం చేస్తే ఈ గాయం చేసిన వ్యక్తికి కూడా యువతల వ్యక్తి కన్నుకు గాయం చేసేసేయాలి. కన్ను అంటే అది తీర్పు తీరుస్తారు అన్నమాట. వీడు కన్ను తీసేస్తే వాడు కన్ను తీసేయాలి, అవతల వాడికి కొడితే తిరిగి కొట్టేసేయాలి. ఇలాంటివన్నీ చెప్పుకోవచ్చు. అదేవిధంగా
శత్రువులు ఉన్నారనుకోండి, శత్రువుని ద్వేషించాలి. ఇలాంటి విషయాలు వాళ్ళ ధర్మశాస్త్రంలో ఉన్నాయి. చూడండి, అది మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 39వ వచనంలో చదివితే, కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. యేసుక్రీస్తు ప్రభు వారు గుర్తు చేస్తున్నారనమాట. పాత నిబంధన గ్రంథంలో వారి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలు. తర్వాత 43వ వచనం చూస్తే, నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించు. శత్రువును ద్వేషించాలంట. అంటే శత్రువులుగా ఎవరైతే మిమ్మల్ని చూస్తారో, మీకు సహాయం చేయరో, లేకపోతే వేరే అన్యజనులు అవ్వచ్చు, అంటే వేరే దేవుణ్ణి కానీ ఎవరినైనా మొక్కిన వారు అవ్వచ్చు, ఇలాంటి వారిని, వాళ్ళందరూ శత్రువులు అనమాట ఇశ్రాయేలీయులకి. సో ఇలాగా చాలా మనం చదువుకుంటూ వెళ్తే చాలా విషయాలు బయటపడతాయి, మనకు కనిపిస్తాయి చాలా విషయాలు. అయితే ఇవన్నీ కూడా యేసుక్రీస్తు దృష్టిలో అజ్ఞానం. కారణం ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలందరూ ఏకత్వమై ఒక పవర్ఫుల్ నేషన్గా తయారవడానికి ముందు ఒక సరైన విశ్వాసంలో కొనసాగడానికి ఆ పాత నిబంధన లేదా ధర్మశాస్త్రంలో కొన్ని ఈ విషయాలు రాయబడ్డాయి ఉన్నాయి. వీళ్ళే కలిసి ఉండాలి, మీరే ఉండాలి, పర్ఫెక్ట్గా తయారవ్వాలి, ఒక చక్కని బిలీవర్స్గా ఉండాలి, దేవుణ్ణి చక్కగా ఆరాధించాలి అని కొంతకాలమే ఇవి పాటించడానికి పెడితే వాళ్ళు పరిపూర్ణంగా పూర్తి కాలానికి అది ప్రొలాంగ్ చేసుకున్నారు, ఎక్కువగా చేసుకున్నారు అనమాట. ఇంకా 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 కొనసాగిస్తూ ఉన్నారు. అంటే జ్ఞానంలో ఉండడానికి, ఒక పవర్ఫుల్ నేషన్గా తయారవ్వడానికి దేవుడు కొన్నివి ఆయన భక్తుల ద్వారా చెప్తే, వీళ్ళు ఏం చేశారంటే ఇవే బాగున్నాయి అన్నట్టుగా వాటిలోనే ఇంకా కొనసాగిపోతూ ఉన్నారు. సో ఆ జ్ఞానంలో నుండి మళ్ళీ అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నారు. సో అలాంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి చీకటిలో, ఈ అజ్ఞానంలో, ఇలాంటి వాటిల్లో పడిపోయి ఉన్నారు అని చెప్పని వాళ్ళ నుండి రక్షించడానికి మానవుల్ని, ఇశ్రాయేలు ప్రజల్ని లేదా ఇశ్రాయేల్ ప్రజలలో నుండి వచ్చిన యేసు ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ రక్షించడానికి, అంటే అజ్ఞానంలో నుండి జ్ఞానంలోనికి నడిపించడానికి వచ్చాడు. ఎందుకంటే అప్పటికే చాలామంది చెప్తున్నారు రకరకాల విషయాలు, ఇలాంటి విషయాలన్నీ చెప్పి మనుషులందరినీ ఇంకా అదే వేలో నడిపించేస్తూ ఉన్నారన్నమాట. అది చూస్తే యేసు అందుకే అంటాడు ఒక మాట, ఏంటంటే లోకాసు వార్తలో 11వ అధ్యాయం 52వ వచనం మనం చదివితే అందులో ఉంటుంది, అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోతురి అని అంటాడు. అంటే చూడండి, జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించిన ధర్మశాస్త్రంలో ఉన్న జ్ఞానయుక్తమైనటువంటి సంగతులను పక్కన పెట్టి శరీర సంబంధమైన విషయాలను మాత్రమే చెప్పడం మొదలుపెట్టారు. ఇలా చెప్పడం వల్ల ఏమైంది అని అంటే, ప్రజలందరూ తప్పుదోవలో నడుస్తూ అజ్ఞాన అంధకారంలోనికి వెళ్ళిపోయారు. ఇశ్రాయేల్ ప్రజలే వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచించాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభుని ఏ సమయంలో పంపించాలో ఆ సమయంలో దేవుడు పంపించడం జరిగింది. అలా యేసుక్రీస్తు భూమి మీదకి రావడానికి కారణం ఏంటంటే, ఎవరైతే ధర్మశాస్త్రాన్ని పట్టుకొని ఆ యొక్క ఉపదేశాన్ని ఇస్తున్నారో వాళ్ళు సరైన మార్గాన్ని, సరైన ఉపదేశాన్ని ఇవ్వడం ఆపి వాళ్ళకి అవసరం నిమిత్తం కావలసినవి ఉపదేశించి జనం అందరినీ కూడా మరలా చీకటిలోనికి నడిపించేశారు. సో ఈ చీకటిలోనికి వెళ్ళిపోయిన వారు రక్షించబడాలి. అప్పటికే ఇశ్రాయేలీతరులందరూ చీకటిలో ఉన్నారు. అదేవిధంగా ఇశ్రాయేలీలు చీకటిలో ఉన్న వారిని రక్షించవలసిన, నడిపించవలసిన మార్గదర్శకులుగా ఉండవలసిన ఇశ్రాయేలీలే చీకటిలోనికి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? కాబట్టి యేసుక్రీస్తు కంపల్సరీగా రావలసిన సమయం ఆసన్నమైందని అప్పుడు యేసుక్రీస్తు రావడం జరిగింది. వచ్చి ఆయన బోధించడం మొదలుపెట్టాడు. బోధించడం మొదలుపెట్టి ఏమని చెప్తాడో తెలుసండి, ఆయన ఒక విషయాన్ని చెప్తాడు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మత్తయి సువార్త 13వ అధ్యాయం 34వ వచనం మనం చదివితే, నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించదను. యేసుక్రీస్తు చెప్తున్నాడు ఈ మాట. నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించదను. లేకపోతే అర్థం కావట్లేదు, అందుకని ఉపమాన రీతిగా బోధిస్తున్నాడు. ఏంటి ఇక్కడ చెప్తున్నాడంటే, లోకము పుట్టినది మొదలుకొని లోకం పుట్టినప్పటి నుంచి కూడా దేవుడు మనుషులకు కావలసిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు ఈ ధర్మశాస్త్రోపదేశకులు అన్న వాళ్ళకి ఇచ్చినా కానీ అవి చెప్పటం లేదు. వాటిని, అంటే జ్ఞానానికి సంబంధించిన విషయాలన్నింటినీ వాళ్ళు మరుగు చేసి అజ్ఞానానికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా చెప్పడం మొదలుపెట్టారు, వాళ్ళ యొక్క స్వలాభం కోసం, స్వార్థం కోసం.
అందుకే యేసువారు ఏమంటున్నారు, లోకము పుట్టినది మొదలుకొని, మనుషులు పుట్టినది మొదలుకొని, మనుషులు పెరిగినది మొదలుకొని, ఈ మనుషులు భూమిని నిండించినది మొదలుకొని, ఆ ముందు నుంచి కూడా మనుషులకు కావలసిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి నేను చెప్పడానికి వచ్చాను. ఆ సంగతులను మీకు నేను మరుగు చేసిన సంగతులు, ఈ ధర్మశాస్త్రోపదేశకులు మరుగు చేసిన ఆ సంగతులను నేను మీకు తెలియజెప్తాను. చీకటిలోనికి లేదా అజ్ఞానంలోనికి పంపించి జ్ఞానం అనేది ఇక్కడ లేకుండా జ్ఞానం అనే తాళపు చెవిని ఎత్తుకొని పోయారు. వాళ్ళు ఎత్తుకొని పోయిన ఆ యొక్క జ్ఞానాన్ని తిరిగి తీసుకొని రావాలి. ఎందుకంటే జ్ఞానం ఎవరు? యేసుక్రీస్తే జ్ఞానం. యేసు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. కాబట్టి జ్ఞానమే యేసుక్రీస్తు. కాబట్టి డైరెక్ట్గా జ్ఞానమే భూమి మీదకి వచ్చింది. జ్ఞానమే భూమి మీదకి వచ్చి చీకటిని తొలగించి ఆ యొక్క వెలుగులోనికి నడిపించడానికి వచ్చింది. ఏం చెప్పడానికి వచ్చింది జ్ఞానం అంటే, ఈ యొక్క జ్ఞానం అనే యేసుక్రీస్తు ఏం చెప్పడానికి వచ్చింది అంటే, లేదా యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అని అంటే, దేవుడి గురించిన విషయాలు క్లియర్గా చెప్పడానికి వచ్చాడు. ఏంటి దేవుడు అంటే, ఎలా ఉంటాడు, దేవుడు ఏంటి అని అంటే, దేవుని లక్షణాలన్నీ చూపించాడు యేసు. అదేవిధంగా దేవుడు ప్రేమయ్య ఉన్నాడని చెప్పాడు. దేవుడు అంటే ప్రేమ అని చెప్పన్నాడు. ఇక్కడ కంటికి కన్ను తీసేసేయాలి, పంటికి పళ్ళు తీసేసేయాలి, ఇలాంటి మాటలు చెప్తే అసలు ప్రేమ ఎలాగవుతుందో ఆలోచించండి ఒకసారి. అంతే కదా. అక్కడ అందుకే ఏమని చెప్తాడంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ వచనంలో ఆయన రూల్ మార్చేశాడు, చేంజ్ చేశాడు యేసుక్రీస్తు. ఏంటనంటే, కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను అంటే యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను మీతో చెప్పున్నదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. చూడండి ఎంత మంచి మాట ఇది. నిన్ను కొట్టినా తిట్టినా ఏం దూషించొద్దు, తిరిగి ఏమనొద్దు అని అంటున్నాడు. క్షమించి వదిలేసేయాలని అంటున్నాడు. మరి ఇదేంటిది? దీన్ని ఏమంటారు? దీన్ని జ్ఞానం అంటారు. ఏమండి? తర్వాత 43వ వచనంలో చదివితే, నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. దీన్ని మార్చేశాడు, ఈ రూల్ని మార్చేశాడు. ధర్మశాస్త్రంలో ఇలాంటి రూల్స్ అన్నింటినీ మార్చేశాడు. ఏం మార్చాడు? ఎలా మార్చాడు? 44వ వచనంలో, నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు ఏం చేయాలి? మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. దేవునికి కుమారుణ్ణి అని చెప్పుకుంటారు కదా. నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని కుమార్తెను అని చెప్పుకుంటూ ఉంటారు. నువ్వు నిజంగా దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవు అయితే యేసు చెప్పిన ఈ మాట పాటిస్తున్నావా లేదా ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఈ క్రిస్మస్ రోజున క్రిస్మస్ చక్కగా సంబరాలు జరుపుకోవడమే కాదు కానీ ఇలాంటివి తెలుసుకోవాలి. ఏంటి? మీరు పరలోకమందున్న మీ తండ్రికి, ఏ తండ్రిని అయితే ఆరాధిస్తున్నారో, నేను ఏకైక దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, ఈ సృష్టికర్తను ఆరాధిస్తున్నాను, నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాను అని గొప్పలు చెప్పుకునే ప్రతి ఒక్కరూ కూడా మొట్టమొదట తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారుణ్ణి కుమార్తెను అని ఉండాలి అని అంటే, చెప్పుకుంటున్నాం కదా, కుమారులై ఉండాలి, కుమార్తెలై ఉండాలంటే చేయాల్సింది మీ శత్రువులను ప్రేమించండి. అది సాధ్యమేనా? ప్రేమిస్తారా? ఇంట్లో ఉన్న వాళ్ళనే ఒకరినొకరు ప్రేమించుకోవడమే కొన్ని సందర్భాల్లో కష్టం అవుతుంది. నీ మాట వినకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళనే నువ్వు ప్రేమించలేవు, బయట వాళ్ళని ఎలా ప్రేమిస్తావు చెప్పండి? ఎంత కఠినంగా ఉంటాయి చూడండి. పాత నిబంధనలో ఉన్న 10 ఆజ్ఞలు ఏంటండి బాబు? పాత నిబంధనలో ఉన్న వాటికంటే యేసుక్రీస్తు పెట్టిన ఆజ్ఞలే చాలా కఠినంగా, ఇంకా కష్టంగా ఉంటాయి చెప్పాలి అంటే. ప్రేమమయుడిగా ఉన్న ప్రేమ చూపించే విధానం అద్భుతం. ఆయన చూపించాడు యేసుక్రీస్తు. ఆయన కొట్టినా తిట్టినా లోకరక్షకుడు, గొప్పవాడు, జ్ఞాని, ఆయనే జ్ఞానం అయినప్పటికీ ఏం పట్టించుకోలే, చాలా సాత్వికంగానే ఉన్నాడు. కానీ శత్రువులను ప్రేమించమంటున్నాడు. ఇక్కడ ప్రేమించగలరా? చూడండి, కనీసం కొంతైనా ప్రేమించాలి కదా, కాస్తైనా ప్రేమించాలి కదా, ప్రేమించడానికి ప్రయత్నం చేయాలి కదా. ఇలా ప్రయత్నం చేస్తే అప్పుడు చిట్ట చివరికి మిగిలింది పరిపూర్ణంగా ఆ దేవాది దేవుడే మనకు అనుగ్రహించి ఆయన కుమారుడిగా ఉండే విధంగా, కుమార్తెగా ఉండే విధంగా చేస్తాడు కదా. సో అందుకే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. ఇలా అజ్ఞానమైన ఆలోచనలు, శత్రువుల్ని దూషించడం, లేకపోతే ద్వేషించడం, లేకపోతే ఇంట్లో వలన ఎవరినైనా సరే ఇలాంటి అజ్ఞానపు ఆలోచనలు, వీటన్నిటి నుంచి కూడా తొలగించడానికి
యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. అదేవిధంగా ఆయన ఏం చెప్తాడు అంటే దేవుని గురించి తెలియపరిచాడు. దేవుడు ప్రేమ అని తెలియపరిచాడు. ఆ ప్రేమలో మనం అందరం ఉండాలి. ఆ దేవునిలో ఉండడం అంటే ఆ ప్రేమలో మనం ఉండాలి. మన ప్రేమను ఇతరులకు పంచాలి. అంటే దేవుని యొక్క ప్రేమను మన ఇతరులకు పంచాలి, ప్రేమను చూపించాలి ఇతరులకు. అదేవిధంగా ఆయన ఇంకా ఏంటి చెప్తున్నాడు అని అంటే ప్రశాంతతనిస్తాను. ప్రశాంతత, శాంతి, సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు యేసుక్రీస్తు. ఎందుకంటే భూమి మీద ఉన్న ఏ మనిషికి కూడా శాంతి లేదు, సమాధానం లేదు. అటు డబ్బున్న వాళ్ళ దగ్గర నుంచి, పెద్ద అధికారుల దగ్గర నుంచి ఎవరికి ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరికి ఏమీ తెలియదు, ఎప్పుడు డబ్బు పోతుందో ఎవరికీ తెలియదు అనే ఒక అశాంతితో నిరంతరం స్ట్రగుల్ బాధతోనే వాళ్ళని ఉనికిని నిలబెట్టుకోవడానికి, వాళ్ళ స్టేటస్ నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. ఇంత కష్టపడుతున్న వీళ్ళందరికీ కూడా శాంతి లేదు, సమాధానం లేదు. అలాగనే బీదవారికి పోయిన శాంతి ఉందంటే వాళ్ళకి లేదు. ఎవరికైనా మరణం అంటే భయమే, అందరికీ అశాంతే, ప్రశాంతత అనేది లేదు. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను జ్ఞానిని, లేదా నేనే జ్ఞానం గనుక నా వద్దకు రండి, నా వద్దకు వచ్చేవాడు సంతృప్తిగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. మొట్టమొదట మనుషులందరికీ కావలసింది ఏంటో తెలుసా అండి? అజ్ఞాన దశలో ఉండకుండా జ్ఞాన దశలో ఉన్నాను అని చెప్పుకున్నాము అంటే మొట్టమొదట ఆ వ్యక్తికి ఉండాల్సింది మరణం అంటే భయం లేకుండా ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రశాంతంగా ఉండాలి. ఎప్పుడైనా ప్రశాంతంగా ఉండగలగాలి, నిజాయితీగా మాట్లాడగలగాలి. ప్రశాంతంగా ఉండగలగాలి అని అంటే ప్రశాంతత ఇవ్వగలగాలి. ప్రశాంతత ఇచ్చేవాడు ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతత లేనివాడు వచ్చి ఏం ప్రశాంతత ఇస్తాడు? అజ్ఞానం వచ్చి ఏం జ్ఞానంలోనూ నడిపిస్తాడు మనల్ని చెప్పండి. అందుకనే జ్ఞానవంతుడైన క్రీస్తే, అంటే జ్ఞాని, జ్ఞానము ఆయన క్రీస్తే మనకి జ్ఞానం ఇవ్వగలడు. వెలుగైన క్రీస్తే వెలుగులో నడిపించగలడు. చీకటిలో ఉన్న వాళ్ళందరికీ కూడా వెలుగునివ్వగలడు. కాబట్టి యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసామంటే చక్కని మాట ఆయన చెప్తున్నాడు. ఏంటంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం నుండి చదువుదాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. చీకటి అనే భారం, అజ్ఞానం అనే భారం, అశాంతి అనే భారం, ప్రేమ లేకపోవడం, ఇలా రకరకాల భారాలు. ప్రేమిద్దాం అనుకున్నా ప్రేమించలేకపోతాడు, ఎవరినైనా ప్రేమిద్దాం అనుకున్నా ప్రేమించలేకపోతాడు, క్షమిద్దామన్నా అనుకున్నా ఒక్క సందర్భాలు క్షమించలేని పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నవాడికి జ్ఞానం ఉంటే చక్కగా అన్ని పనులు చేయగలుగుతాడు. సో ఇక్కడ అందుకే అంటున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తును. ఆయన ప్రామిస్ చేస్తున్నాడు, చెప్తున్నాడు ఆయన. నేనే అని అంటున్నాడు చూడండి. నేనే ఇవ్వగలను, నేను ఇస్తాను మీకు విశ్రాంతి. అయితే ఏం చేయాలి అంటే మనం, నేను సాత్వికుడను, ఆయన చెప్తున్నాడు చూడండి, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునడి. ఎవరి దగ్గర నేర్చుకోవాలి? యేసుక్రీస్తు దగ్గర నేర్చుకోవాలి. అప్పుడు ఉపయోగపడుతుంది, బాగుపడతారు జనాలు. నేను సాత్వికుడను అంటే ఏ విషయంలో సాత్వికత్వం? నీతి విషయంలో, న్యాయం విషయంలో, మంచి విషయంలో సాత్వికంగా ఉండాలి. మంచి విషయాలు ఎవరు చెప్పినా వినొచ్చు. ఎందుకు వినకూడదు? ఎవరు చెప్పినా వినొచ్చు మంచి విషయాలు. ఈ ప్రపంచంలో ఎక్కడ నుంచి మంచి విషయాలు వచ్చినా ఎందుకు వినకూడదు చెప్పండి? వినొచ్చు మంచి విషయాన్ని. మంచిగా బ్రతకండి అని ఎవరు చెప్పినా ఎందుకు వినకూడదు? వేరే మతస్థుడు ఒకవేళ మంచి విషయాన్ని, ఒక విషయాన్ని చెబితే ఎందుకు వినకూడదు? ఆలోచించండి ఒకసారి. నేను సాత్వికుడును అంటే మంచి విషయం వినడం విషయంలో సాత్వికత్వం మనకి ఉండాలి, దీన మనస్సు మనకు ఉండాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి. ఆ విషయాలు నేర్చుకోవడానికి, వినడానికి, నిరంతరం ఏ విషయాన్నైనా నేర్చుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. యేసుక్రీస్తు ఎక్కడ ఎవరిని అపోజ్ చేయలేదండి, ఎవరిని దూషించలేదు, ఎవరిని కించపరచలేదు. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును కనుక మంచి విషయాలు మీరు నేర్చుకోవాలి అంటే సాత్వికత్వం తెచ్చుకోండి, దీన మనస్సు కలిగి ఉండండి. మీ మీద నా కాడి ఎత్తుకోనండి, నా యొద్ద నేర్చుకోండి. నేను చెప్పే విషయాలు మీ మీద పెట్టుకోనండి, మీ హృదయం మీద రాసుకోనండి, వాటన్నిటినీ మీ మనసులో పెట్టుకోనండి, నేర్చుకుంటూ ఉండండి. నేర్చుకోండి, పూర్తిగా నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలా విశ్రాంతి దొరుకుతుంది? ప్రాణములకు అజ్ఞానంలో నుండి పూర్తిగా జ్ఞాన మార్గంలోనికి నడుస్తాం. కాబట్టి యేసు దగ్గర
ఈ విషయాలు నేర్చుకున్నప్పుడు జ్ఞాన మార్గంలోనికి నడుస్తాం కాబట్టి ప్రశాంతంగా ఉంటాం మనం. ఈ ప్రశాంతతను, ఈ యొక్క జ్ఞానాన్ని ఇవ్వడానికి ప్రేమ గురించి మనకు అర్థం అవ్వాలన్నా, ఆ దేవుడి గురించి మనకు అర్థం అవ్వాలన్నా, అజ్ఞానం తొలగి జ్ఞానంలోనికి వెళ్ళాలన్నా, చీకటి తొలగి వెలుగులోనికి అంటే అజ్ఞానం నుండి వెలుగులోనికి వెళ్ళాలన్నా మనకి కావలసింది ఏంటి? జ్ఞానమే. ఆ యొక్క జ్ఞానమే యేసుక్రీస్తు. అందుకే ఆయన వచ్చాడు మన దగ్గరికి. ఆయన అందుకే పుట్టాడు, ఇలాగ వెలుగివ్వడానికి, జ్ఞానం ఇవ్వడానికి, ప్రేమను పంచటానికి, అజ్ఞానంలో ఉన్న ప్రజలందరినీ జ్ఞానవంతులుగా మార్చి ఆ యొక్క ఏ దేవుని దగ్గరికి వెళ్ళాలని ప్రతి మనిషి చూస్తున్నాడో ఆ తీసుకుని వెళ్ళడానికి ఆయన వచ్చాడు. మంచి విషయాలు మనకి అందించాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించునుగాక, జ్ఞానంలోనికి పరిపూర్ణంగా నడిపించునుగాక.